బండ బూతులు తిడుతున్నారు. చూసి అంత బత్తాయిలు వాడికి దొరక ఎన్ని పెట్టినందుకు 8 లక్షలు వచ్చినాయి అంటే వాటి వల్ల బీపీలు ఎక్కువగా పెరిగిపోయి యూట్యూబ్ లో పెట్టాడు, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. ఇంకా పగబట్టు నువ్వు ఇంకా డబ్బులు వస్తాయని చెప్పేసి మనం అందరం చేసాం. ఆడు నువ్వు అన్న మాటలన్నీ దేనిలో పెట్టాడు? యూట్యూబ్ లో పెట్టాడా, ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడా? ఇన్స్టాగ్రామ్ లో పెట్టాడు. ఇన్స్టాగ్రామ్ లో ఎవ్వరు లేరు, మరి ఎట్లా పబ్లిసిటీ అయింది? ఆయన పబ్లిసిటీ చేసింది ఎవరు? మిగతా మన మీడియా వాళ్ళే. మనకు డబ్బులు వస్తాయని చెప్పేసి మనం అందరం చేసాం పబ్లిసిటీ కోసం. అది కంపల్సరీగా అయ్యిద్దమ్మా, కంపల్సరీగా అయ్యిద్ది. అది కూడా అయ్యిద్ది. ఆయనకి ఇంకా బుద్ధి రాలేదు, అదే బాధేస్తాను. పోయిద్దన్న నెక్స్ట్ పడేది దాని మీదే ఎఫెక్ట్ అని మేము అనుకుంటున్నాం. అది మాట్లాడిన మాటలు అంత విధానంగా ఉంటాయి. పోయి సీతమ్మ జోలికి వెళ్తాడన్న, సీతమ్మ జోలికి వెళ్ళినాడు ఎవడు బాగుపడిన చరిత్ర లేదు. వెంకటేశ్వర స్వామి జోలికి, సీతమ్మ జోలికి వెళ్ళినాడు చరిత్రలు చాలా ఉన్నాయి భారతదేశంలో. ఎంతో మంది పాడైపోయిన చరిత్ర ఉంది. అట్లాంటి చరిత్రలో ఈ దరిద్రుడు కూడా జాయిన్ అయ్యాడు. బెట్టింగ్ యాప్ లో ఇప్పుడు ఎంత పేరు వచ్చింది. ఇంకా పగబట్టు నువ్వు ఇంకా జరుగుతుంది కదా, బెట్టింగ్ యాప్లు ఉన్నాయి. నువ్వు ఉన్న దేశంలోనే ఉన్నాయి బెట్టింగ్ యాప్లు. పుట్టిందే అక్కడ, ఆడు కూడా పోరాడు. నీకు ఎంత మంచి పేరు వచ్చేది. పోయి వచ్చేసి ఎలికలో పున్నంలాగా ఏలు పెట్టావు. కొంప అయింది ఎవరు? నువ్వే అయ్యావు. మరి నువ్వు చేతిలో నువ్వే చేసుకున్నావు. నీ తలరాత నువ్వే మార్చుకున్నట్టు నువ్వే అంత దేవుడు ఇచ్చినా కూడా అవకాశాన్ని చెడగొట్టుకుని పిచ్చోడు అయ్యావు ఇప్పుడు. అంతే పరిస్థితి. ఆడు అంతు చూసి అంత బత్తాయిలు ఆడికి దొరకరమ్మా. ఓకేనా? బెట్టింగ్ మేధావులు కూడా కోర్టులకు వెళ్ళారు, ఫైన్లు కట్టారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఏం బెట్టింగ్ యాప్లకి వాళ్ళు ఏం పోబెట్టని చేయట్లేదు, కంట్రోల్లో ఉంది. ఓకేనా? కాబట్టి వీడు బత్తాయిలన్నా పెనుమాలన్నా వీడు చేసేది ఏమీ లేదు. నోటికి వచ్చింది ఏదో వాగుతాడు, 10 మంది వస్తారు. మళ్ళీ అవన్నీ పెట్టినందుకు 8 లక్షలు వచ్చినాయి అంటాడికి. ఏం మాట్లాడి బుద్ధి జ్ఞానం అనేది ఉందా అని ఏంది? పెద్ద పెద్దవాళ్ళమ్మా అటు చూపించే వీడియోలు చాలా మంది ముసలోళ్ళు అందరు చూస్తున్నారు, వాళ్ళే తిడుతున్నారు. ఇప్పుడు బండ బూతులు తిడుతున్నారు. రీసెంట్ గా ఒక ముసలమ్మ వచ్చింది, వీడికి మైండ్ పోయిందయ్యా, మైండ్ పోయిందని బాధపడుతుంది ఆమె. మరి కింద కామెంట్లు చూస్తుంటే బండ బూతులు పెడుతున్నారు. ఆడు చదివాడుగా కామెంట్లు చూసినా కూడా ఇంకా బుద్ధి జ్ఞానం రాకపోతే ఈరోజు మాట్లాడి మాటలు ఎట్లా ఉండేయమ్మా. కాబట్టి ఇంకా వాడికి బుద్ధి జ్ఞానం వచ్చేటట్టు చేస్తారని చెప్పాను. అప్పుడే చెప్పా, హైదరాబాద్ పోలీసులతో పెట్టుకున్నావు బాబు, నీ తలరాత మారిపోయిద్దిరా అని. ఇప్పుడు మారిపోయింది. నెక్స్ట్ యూట్యూబ్ మీద కూడా వేస్తారు. కాబట్టి జరంతా జాగ్రత్తగా మాట్లాడాలి. యూట్యూబ్ ఉంది, ప్రయత్నించు, నీలో టాలెంట్ ఎంత ఉందో అంత చూపించు. అంతేగాని జనం మీద నాకు అవగాహన ఉందని చెప్పేసి ఈయనమైతే రీసెంట్ గా ఒక సినిమా హీరో పాట వచ్చింది, నోటికి వచ్చినట్టు వాగాడు. పాట బాగుంది, ఆయన బండ బుద్ధులు తిట్లా అందరూ. మరి పాటను కూడా తిట్టారు, లేకపోతే పాటను ఒక మాట అనేవాళ్ళ. అదే పరిస్థితి. నోరు ఉంది అని చెప్పేసి మాట్లాడతాం కాదు, ఉండాలి, కంట్రోల్లో ఉండాలి. మా రాంబాబు గారు లాగా తగ్గేదే లేదంటే చివరిగా తగ్గేది కూడా లేకుండా పోయింది. అది పరిస్థితి. అన్న ఏదన్నా చేయొచ్చు అన్న, చేసినా కానీ తప్పలేదు. అట్లాంటి మన దేశంలోకి అడుగు పెట్టనిచ్చినా కూడా రాంగే అది. ఓకేనా? ప్రజల ఆగ్రహానికి తట్టుకోలేరు. రీసెంట్ గా చూస్తున్నాం, పోలీసులు ఎక్కువ మందిని పెంచినా కానీ కంట్రోల్ కావట్లా. కోపం వస్తుంటే కంట్రోల్ కావట్లేదు. మన వాళ్ళకి ముఖ్యంగా బీపీలు ఎక్కువ అవుతున్నాయి. ఏంటంటే పనికి మాలిన తిండ్లకు అలవాటు పడ్డాం, వాటి వల్ల బీపీలు ఎక్కువగా పెరిగిపోయి తట్టుకోలేకపోతున్నారు ఎవరైనా కానీ. అది పరిస్థితి. ఇంకా అది కాస్త బ్లాక్ అయిపోయింది. మరి ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, ఫేస్బుక్, ట్విట్టర్ ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నింటిలో మరి మీరు వ్యూవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? హైదరాబాద్ లో బతకాలంటే 1000 రూపాయలు ఉంటారు. రోజుకు 1000 రూపాయలు ఉన్నదే పొద్దు నుంచి సాయంకాలం దాకా అరవట్లా. ఎన్ని కోట్లు? 6 కోట్లు సంపాదించాను అన్నాడు. మహా అయితే ఒక 6 సంవత్సరాలు. 6 కోట్లు అన్నట్టు విన్నాను అమ్మని. 8 కోట్లు 8 సంవత్సరాలు. బయట దేశాల్లో ఎట్లేదన్నా రోజుకి ఎంత ఖర్చు, ఎంత దాచుకున్నా కానీ 10,000 అవుతాయి, కంపల్సరీగా అవుతాయి. ఆడు రెంట్లు కానీ, బొచ్చు వర్షాను, ఆడు తిరిగే తిరుగులకు కానీ. ఇంకా ఏం చేస్తాడు? 6 కోట్లు అయిపోయినాయి అనుకో, ఇప్పుడు ఏమి రూపాయి రాదు కదా. రూపాయి రావడం అనేది పడిపోయింది. మన వాళ్ళు పెద్ద పెద్ద వీడియోలు పెట్టినా రావట్లేదు. ఆడి ఖజానా కూడా ఖజానాలోకి వచ్చేసింది. మరి అయిపోయినట్టే సినిమా. ఇంకా ముందు ఉంది సినిమా. అది